బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సముద్రంలో కలిసే వేల టీఎంసీల నీటిని కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుకు తాము ఎక్కడా చిల్లు పెట్టలేదని అన్నారు. మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చని చెప్పారు. గతంలో పట్టిసీమ దండకాని చెప్పిన జగన్ దాన్నే 5 ఏళ్లు వాడుకున్నారని మండిపడ్డారు. విశాఖలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరించలేకపోయిందని చెప్పారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమరావతికి మంచి విమానాశ్రయం కావాలన్న ఆయన అందుకోసమే భూసేకరణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా భయ్. వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం టు కుప్పం.